హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్ను జిజ్జు అనే ఒక వింతైన కథతో మీ ముందుకు వచ్చేసాం. అనగనగా ఒక రాత్రి చిన్ను అనే ఒక 5 ఏళ్ల చిన్నారి తన పడక గదిలో ఆడుకుంటుండగా చిన్ను ఆకాశంలో ఒక వింతైన మెరుపు చూసింది. అది చూడడానికి చంద్రుడుగాను మరియు నక్షత్రంగాను ఉంది. కానీ అది చంద్రుడు మరియు నక్షత్రం కాదు. అది చాలా వింతగా ఉంది. ఆ మెరుపు చిన్ని ఇంటి దగ్గరకు సమీపిస్తుంది. ఆ మెరుపును చూసిన చిన్ను ఆశ్చర్యానికి గురి అయింది. అది ఏమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఆ మెరుపు నేరుగా వచ్చి చిన్ని ఇంటి పెరట్లో దిగింది. చిన్ను తన పడక గదిలో నుంచి నేరుగా పెరటిలోని మెరుపు దగ్గరకు చేరుకుంది. చిన్ను ఆ మెరుపును చూసిన తర్వాత తనకు అర్థమైంది అది ఒక అంతరిక్ష నౌక అని. ఆ అంతరిక్ష నౌక రంగురంగుల లైట్లతో ఒక వెండి బుడగల్లా కనిపించింది. ఉన్నట్టుండి ఆ అంతరిక్ష నౌక నుంచి తలుపు తెరుచుకుంది. అందులో నుంచి ఒక గ్రహాంతరవాసి కిందకు దిగాడు. ఆ గ్రహాంతరవాసి చూడటానికి స్నేహపూర్వకంగా ఉన్నాడు. ఆ గ్రహాంతరవాసి నేరుగా చిన్ను దగ్గరకు వెళ్ళి తనకు పరిచయం చేసుకున్నాడు. తన పేరు జిజ్జు అని చెప్పాడు. జిజ్జు చిన్నుకి నేను వేరే గ్రహం నుంచి వచ్చాను అని చెప్పాడు. చిన్ను గ్రహాంతరవాసిని చూడగానే ఆశ్చర్యపోయింది. చిన్ను గ్రహాంతరవాసిని పరిచయం చేసుకుంది. తన పేరు చిన్ను అని బదులిచ్చింది. చిన్ను గ్రహాంతరవాసిని ప్రశ్నించింది, నువ్వు ఎందుకు భూమి మీదకు వచ్చావు అని అడిగింది. జిజ్జు చిన్నుకి బదిలిస్తూ, నేను నక్షత్రాలను అన్వేషిస్తున్నప్పుడు దారి తప్పిపోయాను. ఎటు వెళ్ళాలో తెలియని అయోమయంలో ఇక్కడకు వచ్చాను. జిజ్జు చిన్నుతో ఇలా అడిగాడు, నేను నా గ్రహానికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేస్తావా చిన్ను అని అడిగాడు. దానికి బదులుగా చిన్ను ఖచ్చితంగా సాయం చేస్తాను జిజ్జు అని చెప్పింది. దాని తర్వాత చిన్ను జిజ్జుని ఇంటి లోపలికి ఆహ్వానించింది. చిన్ను జిజ్జుతో ఇలా అంది, నీవు నీ గ్రహాన్ని కనుక్కోవడానికి నా కంప్యూటర్ని ఉపయోగించుకోమని జిజ్జుతో చెప్పింది. చిన్ను మరియు జిజ్జు గదిలోకి వెళ్ళి కంప్యూటర్ని ఆన్ చేశారు. వారు నక్షత్రాలలో జిజ్జు గ్రహం కోసం శోధించారు. వారికి తోడుగా చిన్ను పిల్లి కూడా సహాయం చేసింది. కొంత సమయం తర్వాత వారు గెలాక్సీలో ఒక మ్యాప్ను కనుగొన్నారు. అంతే, జిజ్జు ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూపాడు. జిజ్జు చిన్నుతో ఇలా అన్నాడు, అక్కడ కనిపిస్తున్న ఆ నక్షత్రమే మా ఇల్లు అని చెప్పాడు. అలా చెప్పడంతో అక్కడున్న వారందరూ చాలా సంతోషించారు. ఇక జిజ్జు తిరిగి తన గ్రహానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. జిజ్జు కృతజ్ఞతగా ఒక చిన్న మెరుస్తున్న నక్షత్రాన్ని చిన్నుకి బహుమతిగా ఇచ్చాడు. ఆ మెరుస్తున్న చిన్ని నక్షత్రాన్ని చూసి చిన్ను చాలా సంతోషించింది. ఆ బహుమతి చిన్నుకి తెగ నచ్చేసింది. జిజ్జు మరియు చిన్ను అంతరిక్ష నౌక దగ్గరికి చేరుకున్నారు. చిన్ను జిజ్జుకి సురక్షితంగా తన గృహానికి వెళ్ళమని ధన్యవాదాలు తెలియజేసింది. జిజ్జు వీడ్కోలు పలికి అంతరిక్ష నౌకలోకి వెళ్ళాడు. ఇక అంతరిక్ష నౌక ఆకాశంలోకి ఎగురుతూ నక్షత్రాల మధ్య అదృశ్యమైపోయింది. ఆ రాత్రి చిన్ను జిజ్జు ఇచ్చిన మెరుస్తున్న నక్షత్రాన్ని వైపు చూసింది. అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆమె గదిని వెచ్చని కాంతితో నింపేసింది. దీనితో చిన్ను ఒక విలువైన స్నేహితుడిని సంపాదించుకోయింది. ఇక ఆ తర్వాత ప్రతి రాత్రి చిన్ను చంద్రుని మరియు నక్షత్రాల వైపు చూసినప్పుడల్లా జిజ్జుతో చేసిన సాహసం గుర్తొచ్చి ఆనందపడేది. ఇంతటితో ఈ కథ ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.